ఇప్పుడు మన ఇంట్లో అశుభ కార్యం జరుగుతుంది కదా సార్. జరిగినప్పుడు పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదా ఇంట్లో. అది సైన్సా లేకపోతే మన శాస్త్రీయమా? అయితే మనకు మనిషికి జాతా శౌచం మృతా శౌచం అని రెండు ఉంటాయండి. జాతా శౌచం అంటేనేమో పుట్టినప్పుడు వచ్చేది, మృతా శౌచం అంటేనేమో చనిపోయినప్పుడు వచ్చేది. అదైనా ఇదైనా 10 రోజులు ఉంటాయి. కొంతమంది 11 రోజులు వాళ్ళ కుల వృత్తులను బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. శాస్త్రం అయితే 10 రోజులు. 10 రోజులు మీరు ఏది కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఇంట్లో పూజలు చేయడానికి వీల్లేదు, ఇంట్లో ఏదన్నా పూజా వస్తువులు తేవడానికి వీల్లేదు, ఏది వీల్లేదు. కాబట్టి 10వ రోజు అయిన తర్వాత పసుపు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీని తీసేసేది, అంటే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తీసేసేటువంటిది పసుపు అన్నమాట. పసుపుకు ఆ గుణం ఉంది. అందుకని మీరు లేవగానే మొత్తం 10వ రోజు అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లితే ఎక్కడన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, చిన్న చిన్న బ్యాక్టీరియా ఉన్నా ఈ పసుపు నీళ్ళు చల్లడం ద్వారా పోతాయని పసుపు నీళ్ళు చల్లమంటారు. శాస్త్రీయమే అది, సైన్స్తో కూడినటువంటి దైవత్వం. తప్పేం కాదు, ఖచ్చితంగా పసుపు నీళ్ళు చల్లాలి. ఇప్పుడు ఎవరైనా దూరం నుంచి వచ్చారు, ఎక్కడన్నా ముట్టుకోకుండా చావుల నుంచి వచ్చారనుకో, వాళ్ళ మీద కూడా పసుపు నీళ్ళు చల్లుతారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎటువంటి బ్యాక్టీరియా ఈ ఇంట్లోకి రాకూడదని పసుపు నీళ్ళు చల్లుతారనమాట. పసుపులో ఆ గుణం ఉంది పసుపుకి, అందుకని పసుపు నీళ్ళు చల్లాలి, ఖచ్చితంగా చల్లాలి.